కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయమునకు స్వాగతం. మే 14 నుండి జూన్ 15 వరకు వృషభములో రవి సంచారం వలన వృషభ లగ్నం వారికి ఈ నెల ఫలితాలు. వృషభ లగ్నం వారికి లగ్నంలోకి రవి వచ్చి గురువు అస్తమించినాడు. కుజుడు శని తృతీయ వీక్షణలో ఉన్నాడు. అట్లాగే కుజుని 2 గృహాలను శని చూస్తున్నాడు. కాబట్టి ఈ నెల మొత్తము వృషభ లగ్నం వారికి శుభంగా ఉండును. ఈ కాలాన్ని వృషభ లగ్నం వారు సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరం. ఈ నెల వృషభ లగ్నం వారికి వృత్తి ఉద్యోగ విషయంలో అనుకూలంగా ఉంటుంది మరియు చేసే ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. జాతకరీత్యా అనుకూలంగా ఉన్న వారికి ఈ నెల ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశము ఎంతైనా ఉన్నది. గృహ సంబంధించిన విషయాలు కూడా ఈ నెల వృషభ లగ్నం వారికి అనుకూలంగా ఉంటుంది. గృహములో మార్పులు చేసుకునేవారు ఈ నెలను సద్వినియోగం చేసుకొని గృహములో మార్పులు చేసుకున్న అంతా శుభంగా ఉంటుంది. ఇక వృషభ లగ్నం వారికి ఆహార విహార విషయంలో కాస్త ప్రతికూలత ఉంటుంది. కుజుడు బృహస్పతి సప్తమాన్ని చూడడం, శుభగ్రహమైనటువంటి శని రవులు చూసినప్పటికీ కుజగురుడు సప్తమాన్ని వీక్షించడం వలన తినే ఆహార విషయంలో కొంత ఇబ్బందులు జరిగే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే చేసే ప్రయాణ విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రయాణ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక కుజుడు శని తృతీయ దృష్టికి దొరకడము 2-3 సంవత్సరములకు ఒకసారి జరుగును. అటువంటి శుభ పరిణామము ఇప్పుడు వృషభ లగ్న జాతకులకు కలగడము ఎంతో శుభం. కావున భూమికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా ఈ నెలలో పరిష్కరించుకొనుటకు ప్రయత్నించిన ఆ సమస్యలు తీరి శుభం జరుగును. తప్పక రాజీ కుదిరే అవకాశం ఉన్నది. ఆ సమస్యల నుండి తప్పక బయటపడే అవకాశం ఉంటుంది. కావున వృషభ లగ్న జాతకులే కాకుండా శనిపాలిత లగ్నాల జాతకులందరూ కూడా ఈ నెలను భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడంలో శ్రద్ధ చూపించిన వారికి ఉన్నటువంటి భూ తగాదాలు తీరే అవకాశము కలదు. ఇక మిలిటరీ, పోలీసు, రక్షణ రంగంలో పనిచేసే వృషభ లగ్న జాతకులకు ఈ నెల అంతా అనుకూలంగా ఉంటుంది. వారికి వృత్తి ఉద్యోగ విషయంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. వారు అనుకున్న ప్రదేశమునకు ట్రాన్స్ఫర్లు ప్రయత్నించిన సఫలమయ్యే అవకాశము ఉంటుంది. కావున ఈ నెలను ఉపయోగించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక వృషభ లగ్న జాతకులకు ముఖ్య సూచన ఏమనగా ఈ నెలలో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. ఎందుకనగా కుజుడు, బృహస్పతి, శని రవులు సప్తమాన్ని వీక్షించుచున్నారు. శని రవులు శుభులైనప్పటికీ కుజ బృహస్పతుల వలన మీ జీవిత భాగస్వామితో మీరు వాదనకు దిగిన అవి చిలికి గాలివానగా పెరిగి పెద్దదై ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. కావున వాదనలకు దిగకుండా ఇటువంటి విషయంలో మీ జీవిత భాగస్వామి విషయంలో తగు జాగ్రత్తగా ఉండవలనని చెప్పేసి సూచన. అట్లాగే
ఆహార విహార నిద్రల్లో కూడా, ఆహార విషయంలో కూడా కాస్త ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రయాణాల్లో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవలనని సూచన. ఇక విద్యార్థులకు, ఈ వృషభ లగ్న జాతకులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వారు చేసే ప్రయత్నాల్లో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ లగ్న జాతకులకు తెలిపే ముఖ్య సూచన ఏమనగా, ఈ నెల మీకు పూర్తిగా అనుకూలమైన సమయము కావున పైన చెప్పిన సూచనలు పాటిస్తూ ఈ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకున్న వారికి శుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ వృషభ లగ్న జాతకులు ఈ నెల చేసుకోవలసిన పరిహారాలేమనగా, సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణ మరియు శివాలయాల దర్శన వలన వీరికి ఈ నెల కలుగు చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పేసి తెలియజేయుచున్నాను. ఇది ఈ వృషభ లగ్న జాతకులకు మే 14 నుండి జూన్ 15 వరకు ఈ నెలలో కలిగే ఫలితాలు. శుభం.